ప్రజా సంకల్ప యాత్ర విజయానికి సూచికగా విజయ స్తూపం నిర్మిస్తామన్నారు వైసీపీ నేత రఘురాం. జగన్ పాదయాత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు పార్టీ నేతలు. ఈ నెల 9న ఇచ్చాపురంలో పాదయాత్ర పూర్తవుతుందన్నారు. ఈ పాదయాత్ర 134 నియోజకవర్గాల్లో 341 రోజులు 3648 కిలోమీటర్ల 124 పబ్లిక్ మీటింగ్ పూర్తి చేసుకుందని తెలిపారు రఘురాం. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప యాత్ర పైలాన్ వద్ద నుంచి మా ప్రతినిధి సత్యం అందిస్తారు. పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురంలో జనవరి 9వ తేదీన ముగినుంది. సంబంధించి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సుమారు 3648 కిలోమీటర్లకు సంబంధించి పూర్తి చేసిన సందర్భంలో ఇక్కడ ఇచ్చాపురంలో ముగింపు సభ జనవరి 9వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫైలాన్ చిరస్థాయిలో గుర్తింపు విధంగా దర్శనానికి సంబంధించి కూడా ఉండే విధంగా ఫైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అసలు ఈ టూర్ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి దళసల రఘురాం గారు ప్రధాన కార్యదర్శి, టూర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు మనతో పాటు. అసలు ఈ సంబంధించి ఫైలాన్ ఈ పాదయాత్ర సంబంధించి మీరు ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి ఉంది. పాదయాత్ర ఎట్లా జరిగింది, ఏ 9వ తారీఖున ఏ విధంగా జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకోవాలని ఒక చిత్తశుద్ధితో చేసిన పాదయాత్ర. ప్రతి చోట కూడా ఆయన రోడ్డు మీద నడిచి వెళ్ళడమే పెట్టుకోకుండా అందరూ ఎక్కడ మహిళలు కనపడిన ఆగటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, చేతి వృత్తుల వాళ్ళు, రకరకాల సంఘాల వాళ్ళు అన్నీ కూడా ఎక్కడ కూడా ఆయన అలసత్వం అనేది లేకుండా, అలుపు సలుపు లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ సాగిన పాదయాత్ర ఇది. ఎందుకంటే గతంలో పాదయాత్రలు చాలా చూశారు, కానీ ఆయన చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. దుమ్ము ధూళితో ఆయన అనారోగ్యానికి గురైనా కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఈవెన్ మొక్కబోని లక్ష్యంతో ఈ పాదయాత్ర పూర్తి చేశాడు. ఆయన ప్రజలను బాగా ఇంటరాక్ట్ అయ్యే విధానం ఆయనకు ముందు నుంచి ఉంది. దానికి తగ్గట్టుగా పాదయాత్రలో ఇంకా బాగా ప్రజలకు చేరువవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రజా సంకల్ప యాత్రలో ఎటువంటి సమస్యలు మీరు ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు? ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా సమస్యలు వివరించేందుకు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఎటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఎక్కువగా? ఎక్కడ ప్రభుత్వం అడ్డుకునేందుకు అది జరిగిన ప్రభుత్వాలు జరిగినాయి, కానీ దాన్ని ఏం పెద్దగా మేము సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నేను పాదయాత్ర ప్రారంభించిన మొట్టమొదటి రోజు ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది, మాకు ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని మీద అనేక చోట్ల అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఉద్రిక్తను రెచ్చగొడతారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దానికి రియాక్ట్ అవ్వద్దని చెప్పాం. దానికి తగ్గట్టుగానే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ దాన్ని వివాదాస్పదం చేయకుండా మా పని మేము చేసుకుంటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి, ప్రభుత్వం గురించి మేము ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. 2-3 చోట్ల అసలు ఒక్కొక్క పోలీసు కూడా లేని రోజుల్లో కూడా మేము పాదయాత్రను విజయవంతంగా నడుపుకుంటూ వచ్చాం. ఈ ప్రజా సంకల్ప యాత్ర సంబంధించి ముగింపు సభకి ఇతర పార్టీ నాయకులు వస్తారని, ఇతర రాష్ట్రాల నుండి వస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. దాన్ని ఎంతవరకు? ఇది మరి నాకైతే తెలియదు, మీరు చెప్తుంటే నేను వింటాను తప్ప ఇతర పార్టీల నాయకులు రావాలి అదంతా మాకు వేరే పార్టీలతో మాకేం పని లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఒక శక్తి. భారతదేశంలో వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటారు. ఆయన శక్తి సామర్థ్యాలు వేరే వాళ్ళు ఉపయోగించుకోవాలి, కానీ మాకే అవసరం ఎవరితో లేదు. ఇందాక వెంకటరెడ్డి గారు మాట అన్నారు, నాకు అది చాలా నచ్చింది. ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా అధికార పక్షం ఉంటే మిగతా ప్రతిపక్షాలను ఏకమై పోరాడిని కేసీఆర్ గారికి, కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై పోరాడబోతున్నాయి. అయినా కూడా మాకేం దాంతో ఇబ్బంది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ శక్తి ఆపలేదు. ఈసారి అధికారంలోకి రాకుండా ప్రజలు ఆయన్ని డిసైడ్ చేసుకున్నారు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి. మీరు ఊహించిన విధంగా ఉంటుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు మేము ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాం. ఈ సీటు దగ్గర నుంచి ఆ సీటు వరకు చూసుకోండి. మొత్తానికి మొదటి నుండి కూడా ప్రోగ్రామ్ టూర్ షెడ్యూల్ ఖరారు చేసినటువంటి తలసల రఘురాం చెప్తున్న పరిస్థితి ఒకటే. ఈ ప్రోగ్రాం సంబంధించి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసినప్పుడు కూడా ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా చేస్తూ అనేక సమస్యలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జనవరి 9న పూర్తి చేస్తూ ముగింపు సభ కూడా దిగ్విజయంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, ఇచ్చాపురం ప్రజా సంకల్ప యాత్ర ఫైలాన్ వద్ద నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.